బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీతో. జీడీ గోన్కా యూనివర్సిటీ, హర్యానా. సూపర్ 6 హామీల్లో మరో హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది. తల్లులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. గురువారం తల్లికి వందనం నిధులు విడుదలకు ప్రభుత్వం నిర్ణయించింది. 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు పథకం అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో 67,27,164 మంది విద్యార్థులకు పథకం వర్తింపజేయనుంది. ఇందులో భాగంగా తల్లుల ఖాతాల్లో గురువారం ప్రభుత్వం 8,745 కోట్లు జమ చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం అమలు కానుంది. అడ్మిషన్లు పూర్తయ్యే డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. పథకం విధి విధానాలను ఖరారు చేస్తూ అధికారులు జీవో విడుదల చేయనున్నారు. ఇక విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు నారా లోకేష్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళా మనులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నామన్నారు. సూపర్ 6 లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం చాలా సంతోషమని చెప్పారు. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం అందుతుందని మరోసారి క్లారిటీ ఇచ్చారు. 67 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో 8,745 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం ఇస్తామన్నారు. సూపర్ 6 హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డిఎస్సి, దీపం 2 పథకాలు అమలు చేసిన మా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అమలుతో ముఖ్యమైన మరో హామీ నెరవేర్చిందన్నారు లోకేష్. తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఏటా 15,000 రూపాయలు జమ చేస్తారు. అయితే ఈ పథకం లబ్ధి పొందేందుకు కొన్ని ముఖ్యమైన పనులు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. తల్లికి వందనం డబ్బులు బ్యాంకుల్లో జమ కావాలంటే విద్యార్థులు వారి తల్లులు హౌస్ హోల్డ్ డేటాబేస్ లో నమోదు చేసుకుని ఉండాలి. అలాగే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు చెబుతున్నారు. హౌస్ హోల్డ్ డేటాబేస్ లో నమోదు చేసుకోకపోతే చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే తల్లికి వందనం నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ కావాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లకు ఈ కేవైసీ పూర్తి చేస్తుండాలి. ఈ కేవైసీ పూర్తి చేయకపోతే అకౌంట్లో డబ్బులు జమ కావని అధికారులు చెబుతున్నారు. అలాగే బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసిఐ లింకింగ్ తప్పనిసరి. అలాగే బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ అనుసంధానం చేసుకొని ఉండాలి. ఆధార్తో లింక్ చేసుకోకపోతే వెంటనే అనుసంధానం చేసుకోవాలని లబ్ధిదారులకు అధికారులు సూచిస్తున్నారు. ఎన్పిసిఐ లింకింగ్ కోసం బ్యాంకుకు వెళ్లాలని, స్టేటస్ చెక్ చేసుకోవటానికి గ్రామ, వార్డు సచివాలయం, మీ సేవా కేంద్రంలో చెక్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇవన్నీ ఖచ్చితంగా ఉంటేనే పూర్తి తల్లికి వందనం డబ్బులు అకౌంట్లో జమ అవుతాయని స్పష్టం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.